ఇప్పుడు వచ్చాం తల్లి మీ ఇంటికి. వెల్కమ్ వెల్కమ్. కూర్చో ఫస్ట్ ఇట్లా కూర్చో. రిలాక్స్. లీడర్ మై పర్సనల్ సెక్రటరీ. ఇంకొకరు ఉన్నాయి కదా, వీళ్ళిద్దరు కాంపిటీషన్. సూజన్ క్లేర్. క్లేర్. హౌ ఆర్ యు తల్లి? స్కూల్ స్టార్ట్ అయిందా? హ్యాపీగా ఎంజాయ్. హాయ్ పిన్ని. నేను నీకోసం వెనకాల వికీ రాడంట. నువ్వేమో కొట్టావో మరి తిట్టావో తెలియదు. బక్కగైనావా? అట్లే అనిపిస్తుంది. బక్కగైనట్టు అనిపిస్తుందా? హైట్ అయినట్టు అనిపిస్తుందా? హైట్ 1 month అయింది అంతే. తెల్లగా అయింది. ఇంట్లో ఉంది 1 monthకి ఇంకా అందరు సీరియల్ తప్ప అందరు టచ్లో ఉంటారు. అక్కడ ఉన్నప్పుడే ఒక గ్రూప్ క్రియేట్ చేసేసారు. అందరూ అందరు టచ్లో సీరియల్ ఉండదు. అక్క అబ్బాయితో టచ్. ఏసీ ఆన్ చేస్తాను. ఏసీ ఉంది కదా. అన్న 2 లోపల ఫ్రీగా. సో అటు సన్గా చేస్తే అదో బెడ్రూమ్ ఇదో కింద 2 గదుల పోర్షన్. అది అంతకుముందు 2 వీక్స్. పిల్లలు పెద్ద అయిన తర్వాత ఈ బెడ్రూమ్ ఓవర్ టు శ్రీరక్క. ఇదొక్కటి నేర్చుకున్నా. ఇప్పుడు బుజ్జి అక్క మాట్లాడుతుంది మా చున్నీ రాణి. అందరికీ జై భీమ్. నా పేరు గౌలముడి దిశిక. మాది ఇబ్రహీంపట్నం, ఎన్టీఆర్ డిస్టిక్. ఈరోజు మా ఇంటికి బయట నరేష్ పెద్దనాన్న వచ్చారు, ఇంకా పెద్దమ్మ, సిరి అక్క, జాక్ అన్న, విక్కీ రావడం జరిగింది. మేము అందరం కలిసి చక్కగా మాట్లాడుకుంటూ డిన్నర్ చేసాము. ఇంకా కొంచెం సేపు మాట్లాడుకుందాం. ఇప్పుడు ఫొటోస్ దిగుదామని ఇలా నుంచున్నాం. థ్యాంక్ యూ. అందరికీ జై భీమ్. జయంతి సార్. నా పేరు రైలు ప్రశ్నది. ఇక్కడికి రావడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. డాడీ ఇక్కడికి వచ్చే ముందే చెప్పారు మనము మన క్యాంప్కి వచ్చిన ప్రతి ఒక్కరింటికి వెళ్దామని. వచ్చే దారిలోనే మా ఫ్రెండ్స్ని, యాకర్ని, ఇంకా చాలామందిని కలుస్తూ ఇక్కడి దాకా వచ్చాం. చెల్లిని కూడా కలిసాం. ఇంకా 103 మెంబర్స్ ఉన్నారు మనం కలవాల్సింది. వాళ్ళని కూడా కలుస్తామని తెలియజేస్తూ ధన్యవాదాలు. ఇప్పుడు మీరు జై భీమ్ జై ఇన్సాన్ వ్యవస్థాపక అధ్యక్షులు మరియు ఫౌండర్ అయినటువంటి డాక్టర్ మైరీ నరేష్ గారి ఆధ్వర్యంలో శ్రీమతి సుజాత టీచర్ గారు వారి పిల్లలు, కుటుంబ సభ్యులతో నా గృహం సందర్శించడం నాకు చాలా ఆనందదాయకంగా ఉంది. గత 7-8 సంవత్సరాలుగా మైరీ నరేష్ గారి యొక్క ప్రసంగాలు వింటూ ఆయన బాటలో దేవుడు లేదు దైవం లేదనే నినాదంతో గత 8 సంవత్సరాలకు ముందుకు సాగుతూ ఉన్నాను. దానికి నిర్వచనం నరేష్ గారి యొక్క కార్యక్రమాలు ఫాలో అవడం వల్లే. ఇంకా ఈరోజు అమావాస్య కార్యక్రమం మీద కూడా ప్రోగ్రాం నిర్వహించారు. ఎటువంటి మూఢనమ్మకాలను అలా నమ్మొద్దని. జై భీమ్ జై ఇన్సాన్. జై భీమ్. అందరూ ఇది ఎన్నోది సిరి జ్ఞానగృహ సందర్శన? ఓకే. 169వ జ్ఞానగృహ సందర్శన 2026లో పూర్తి చేశాం. అంతకుముందు కృష్ణా జిల్లా, ఇప్పుడు విజయవాడ కేంద్రంగా ఉన్న ఎన్టీఆర్ జిల్లాలో ఇబ్రహీంపట్నం పక్కన ఈ ఊరి పేరు గుంటుపల్లి గ్రామంలో మా దీక్షిత వాళ్ళ ఇంటికి వచ్చాం. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఈ రాత్రి కూడా మా కోసం ఎదురు చూసి మంచి భోజనం పెట్టిన చెల్లెలకి, అలాగే మమ్మల్ని సోషల్ మీడియాలో చూస్తూ కన్న బిడ్డలుగా ప్రేమిస్తున్న మా పిన్నికి, అలాగే సొంత అన్నగా భావిస్తూ ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు రావాలని చాలా పొలైట్గా ప్రేమగా ఆహ్వానించిన కిషోర్ బాబుకి,
అందరికీ జై భీమ్. నాకు కొత్తగా ఇద్దరు పుత్రులు దొరికారు. విజయవాడ బిడ్డ. చలో మనం నలుగురం ఒక ఫోటో తీద్దామా?